స్కీమ్స్ ఏవైతే ఇచ్చారో ఆ స్కీమ్స్ వల్ల కూడా కొంతమంది ప్రజలు అంటే ఊహించని విధంగా ఇచ్చినప్పటికి కూడా ఎందుకు వాటిని చూసి కూడా బీఆర్ఎస్కు ఓటు వేయలేకపోయారు మొన్న ఎన్నికల్లో అంటే ఇప్పుడు జనరల్గా ఇవ్వడం కానీ మీరు కానీ నేను కానీ ఇంకెవరు కానీ మనం ఆశాజీవులు. మనుషులో ఆశ అనేది లేని మనిషి ఉండే అవకాశం ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే దీంట్లో 2-3 రకాల ఇబ్బందులు ఉంటాయి. ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమ్ ఏకకాలంలో అందరికి రావాలని కూడా కోరుకుంటారు. అది సాధ్యం కాదు. సపోజ్ దళిత బంధు ఉంది, చాలా అద్భుతమైనటువంటి స్కీమ్. ఏంటి దళిత బంధు యొక్క ఆంతర్యం ఏంటంటే తరతరాలుగా సంపద సృష్టించడంలో కష్టపడేటువంటి ఆ వర్గం సంపద అనుభవించలేకపోతున్నది కాబట్టి సృష్టికర్తలైనటువంటి వాళ్ళు అనుభవదారులు కావాలి. ఆ రకంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల తదనంతరం కూడా సమాజంలో పేదలు ఎవరున్నారు, ఏ గ్రామం తీసుకున్నా, ఏ మండలం తీసుకున్నా, ఏ జిల్లా తీసుకున్నా, తెలంగాణ యూనిట్గా తీసుకున్నా పేదవాళ్ళు ఎవరంటే దళితులే అంటున్నారు. మరి ఎందుకు జరుగుతూ ఉన్నది ఇన్ని స్కీములు అమలైనా అంటే ఆశించినటువంటి ఫోకస్ కానీ ఆశించినటువంటి ఆ డెవలప్మెంట్ ఆ వర్గాల్లో సాకారం కాలేదు. కాబట్టి వాళ్ళను ఒక్కసారి మిగతా పోటీ ప్రపంచంతో పోటీ పడేటువంటి పరిస్థితి తీసుకురావాలంటే వాళ్ళు కార్మికులు లేదా కష్టపడే జీవుల నుంచి వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్గా వాళ్ళు కూడా ఉత్పత్తులు స్వయంగా పెట్టుబడి పెట్టి దాని నుంచి రిజల్ట్ తీసుకునేటువంటి స్థాయికి తీసుకురావాలనేటువంటి తపంతో కేసీఆర్ గారు చేస్తున్నారు. చాలా స్కీమ్ మంచిది, అందులో కొందరు సక్సెస్ కూడా అయ్యిండ్రు. అయితే ఇక్కడ జరిగింది ఏంది, ఏకకాలంలో అందరికి కూడా ఇవ్వలేం కదా. ఇది ఆ వర్గాల్లో వచ్చినటువంటి రియాక్షన్. అదే సమయంలో 10 లక్షలు అనేది పెద్ద అమౌంట్. సమాజంలో ఇంకా బీసీలలో కానీ ఎస్టీలలో కానీ ఇతర వర్గాల్లో కూడా పేదరికం కులంగా అంత లేకున్నా వ్యక్తులుగా ఆ ఆర్థిక దుస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకే ఇచ్చిన మాకు ఇవ్వలేదు అనేటువంటి, మేము కూడా అర్హులేము కదా, వాళ్ళకన్నా మేము పేదలం కదా. అవును, ఇది జరిగింది ఈ దళిత బంధులో. అండ్ ఆ స్థానిక ఎమ్మెల్యేలు లేకపోతే లీడర్లు కూడా 30% తీసుకున్నారు అని కేసీఆర్ గారే స్వయంగా తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇప్పుడు కేసీఆర్ గారు పార్టీని నడిపేటువంటి నాయకుడు. ఒక స్కీమ్ అమలు చేసేటువంటి క్రమంలో కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉన్నది కాబట్టి ముందే వాళ్ళను అలర్ట్ చేయడం కోసం అసలు స్కీమే అమలు కాలేదా, పైసలే వేయలేదా, 30% ఎవరిస్తారు. కాకపోతే ఇటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి జాగ్రత్త, వాళ్ళకు ఒక హెచ్చరికలాగా కంట్రోల్లో ఉంచడం కోసం కింది స్థాయిలో ఎవరైనా కూడా ఇటువంటి పొరపాటు చేయకుండా ఎమ్మెల్యేలు జాగ్రత్త పడడం కోసం వాళ్ళను ఒక ప్రెజర్లో పెట్టి స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి అదొక వ్యూహాత్మం. రైట్. అంటే కొంతమంది ఎమ్మెల్యేలు దీంట్లో ఫ్రాడ్ చేసిర్రా లేదా దళిత బంధులో అంటే? మనం ఇక్కడ పార్టీలు కానీ లేదా వ్యక్తులు కానీ ఒకే రకమైనటువంటి క్వాలిటీ ఉండదు. తప్పకుండా లొసుగులు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. అది ఏ పార్టీ అయినా ఏ కులమైనా డెఫినెట్గా పార్టీలు అన్నప్పుడు 100 మంది ఎమ్మెల్యేలు అన్నప్పుడు 100 మంది ఒకే రకమైన ఉండరు కదా. ఎవరో ఒకరిద్దరు ఉంటే ఉండవచ్చు. అది అయినా పార్టీ వీలైనంత వరకు కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. సరే, ఇవి ప్రచారాలు ఎప్పుడైనా కూడా ఇటువంటి దుష్ప్రచారానికి వచ్చేటువంటి మైలేజ్, దానికి వచ్చేటువంటి ఫోకస్ మంచిగా రాదు కదా. 120 మంది ఎమ్మెల్యేలలో మీరు అన్నట్టు 4, 5, 6 తీసుకున్నారు అనుకుందాం. 110 మంది తీసుకున్న వాళ్ళ గురించి చర్చ లేదు, కానీ తీసుకున్న 4, 5 ఈ బలహీనత ఎప్పుడైనా సమాజంలో ఉంటుంది. ఈ సమాజంలో దీన్ని అతీతంగా ఊహించుకోవడం ఎవరిది కూడా కరెక్ట్ కాదు. 100 మంది ఉన్న కాడ 5-10 మందిలో తేడా స్వభావాలు ఉంటాయి, అది బట్ న్యాచురల్. కానీ ప్రభుత్వంగా పార్టీగా దాన్ని మినిమైజ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ విషయంలోనే ముందు జాగ్రత్తగానే కేసీఆర్ గారు ఒక ప్రెషర్ ఎమ్మెల్యేల మీద పెట్టడం జరిగింది. ఓడిపోయే క్రమంలో, ఓటమి పాలైన క్రమంలో బాగా వ్యతిరేకత వచ్చిన అంశం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు ఎందుకు తీసుకొచ్చారు, అసలు ఏ విధంగా పోర్ట్రే అయింది అని అంటే మీరేం చెప్తారు? కాళేశ్వరం అసలు తెలంగాణ, మీకు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది తెలంగాణ స్వరూపాన్ని, స్వభావాన్ని. తెలంగాణ అపారమైనటువంటి జలరాశులకు నిలయం. మరి ఎందుకు కాంగ్రెస్ హయాంలో నిర్వలవాసినటువంటి బిల్లు? నేను శాసనసభ్యుడిగా పనిచేసిన 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న, ఎండాకాలం వచ్చిందంటే ఏ గ్రామంలోనైనా మంచినీళ్ళకి ఇబ్బంది పడని
గ్రామాన్ని చూసినావా? ఎండాకాలంలో మాకు శాసనసభ సమావేశాలు జరిగితే బిందెల ప్రదర్శనలు జరగనటువంటి రోజులు చూసినావా? ఎండిపోయినటువంటి వరకంకులను తీసుకురాని శాసనసభను చూసినావా? ఊళ్ళకి ఎమ్మెల్యేలు ఎండాకాలంలో పోతే వాళ్ళకు కుండలు మహిళల నిరసనలు ఎదురుగానటువంటి రోజులు చూసినావా? అంటే అంత నెగ్లెక్టెడ్ తెలంగాణను ఇవాళ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా శాసనసభ నడిచింది. ఏ రోజన్నా పంటలు ఎండిపోయినటువంటి సీన్లు చూసిందా? లేదు. ఏ రోజన్నా నీళ్ళ కోసం హైదరాబాద్లోనో ఎక్కడో ప్రదర్శనలు జరిగినటువంటి రోజులను చూసినావా? ప్రతి తెలంగాణలో కురిసేటువంటి ప్రతి నీటి చుక్కను కృష్ణా గోదావరి నదుల్లో మనకు రావాల్సినటువంటి వాటాను సద్వినియోగం చేసుకోవాలంటే భారీ ప్రాజెక్టులు కట్టాలి, తద్వారా సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ఈ బ్యారేజ్లే కాదు కదా. ఎన్ని వేల కిలోమీటర్ల కాలువలు, ఎన్ని టన్నెళ్ళు, ఎన్ని సబ్ స్టేషన్లు, ఎన్ని ప్రాజెక్టులు, ఇవన్నీ సమగ్ర కలయికే కాళేశ్వరం ప్రాజెక్టు. నేను వివరణ వినండి, మీరు అంత మంచి ప్రశ్న. ఇప్పుడు కాళేశ్వరం అనేటువంటి ఒక భారీ ప్రాజెక్టును కేసీఆర్ కట్టగలిగితే కుంగిపోయిన 3 పిల్లర్లు రిపేర్ చేయడానికి గంట 1.5 year టైం, ఇంకా నిర్ణయం తీసుకోవడానికే మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారంటే ఇది భయంకరమైనటువంటి కుట్ర. తెలంగాణను మళ్ళీ ఎండబెట్టాలి, తెలంగాణను 2014 ముందున్నటువంటి దుర్భర పరిస్థితులు మళ్ళీ ఇక్కడ పునరావృతం కావాలి. దిగువ ప్రాంత ప్రయోజనం కోసం ఈ రోజున్నటువంటి ముఖ్యమంత్రి ఏ ప్రాంత ఏ నాయకుడు చెప్పు చేతులలో ఉన్నాడో కూడా తెలుసు. కాబట్టి తెలిసి కావాలని హైదరాబాద్ తెలంగాణ కీర్తిని మసకబార్చడం ద్వారా ఇతర ప్రాంతాలకు ఏదో మేలు చేయాలనేటువంటి కుట్ర స్పష్టంగా ఉన్నది. కాబట్టి ఈ బీటింగ్ అరౌండ్ ది బుష్